మస్తాన్ సాయి వైపు నుంచి ఒక పర్సన్ రాజ్ తరుణ్తో మాట్లాడుకుంటున్నారు సార్. రికార్డింగ్ ఇది. మైక్ దగ్గర పెట్టి కదా. నాకు అర్థం కాని విషయం ఒకటే ఏంటంటే, నాకు నిజంగా అర్థం కాని విషయం ఒకటే ఏంటంటే, ఇప్పుడు తను కూడా, మీరు కూడా చెప్పారు నాకు, తను భయపడుతున్నాడు ఇది అదే అని చెప్పి. తను ఎందుకు అలా మాట్లాడాడు? కాదు, తను అలా ఎందుకు మాట్లాడాడు అని ఒకటి నాకు అర్థం కావట్లేదు. అండ్ ఎందుకంటే పాపం తను కూడా ఎఫెక్ట్ అయ్యాడు, ఒప్పుకుంటాను నేను. ఇప్పుడు అతనికి ఆల్రెడీ వీళ్ళకి అవగాహన లేదు. దీన్ని పెంచుకునే ప్రాసెస్ అంటారు, అంటే దీన్ని పిల్లతత్వం అంటారు. వీళ్ళకి ఒక అవగాహన ఏముండదు. ఎవరితో పోతే ఎట్లా అవుతుంది, ఎట్లా డీల్ చేసుకోవాలని అది ఆలోచన ఉండదండి. వాస్తవానికి నా ప్లానింగ్ వేరే, నేను వేసిన ప్లానింగ్ వేరే. ఆ ప్లానింగ్ లో మీ ఇద్దరు బయటపడతారు, అది ఫాల్స్ అయిపోద్ది. నేను అది ప్లాన్ వేసుకుని మీ ఇద్దరిని మాట్లాడుకోమని చెప్పి నేను అన్ని ఇలాంటి చాలా వచ్చాయి సార్. ఎవరిద్దరు ఏంటది? రాజ్ తరుణ్ మస్తాన్ కలిసి మీరు నేను చెప్పిన ప్లాన్లో వెళ్ళండి, వెళ్తే మీకు లావణ్య కేసు ఫాల్స్ అయిపోతుంది, మీ ఇద్దరు బయటపడతారు అని మస్తాన్ సైడ్ నుంచి రాజ్ తరుణ్తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అది ఒక అంటే నాకు దొరకడం అయితే ఒక 20 days అవుతుంది. మీకు ఎలా దొరికింది రావని తెలుసుకోవచ్చు? రాజ్ డివైజెస్ సార్, మా ఇద్దరు డివైజెస్ ఇంక్ ఉన్నాయి. రాజ్ పాత ఫోన్ ఏదైతే ఉందో నేనే యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అది వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారు అనా అతని కాల్స్ వాళ్ళిద్దరివి ఒక 25 కాల్స్ అలా రాజువి నాకు వచ్చాయి సార్. ఫోన్ సింక్ అవ్వడంతో కాల్స్ అలా వచ్చాయి. అంటే మీరు రాజ్ తరుణ్ మీద ఫైట్ స్టార్ట్ చేసిన తర్వాత అతని డివైస్ నుంచి మీరు రిట్రీవ్ చేసిన ఆడియో, రైట్? సో అంతకు ముందే వీళ్ళు నా ప్లాన్ చేసుకుంటే ఉన్నారు, నన్ను రెచ్చగొట్టారు. నేను కేసు పెట్టాలన్నది వాళ్ళకి తెలుసు, నేను మీడియాలోకి రావాలన్నది వాళ్ళకి తెలుసు, వస్తే ఎలా చేయొచ్చు నెక్స్ట్ స్టెప్ అన్నది ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్. అంటే వాళ్ళు ఏదో కేసులో ఉన్నా మీరు ఇద్దరు మాట్లాడుకోండి, ఆమె పెట్టిన కేసు నుంచి ఇద్దరు బయటపడిపోతారు అని అంటున్నారు రాజ్తో. అంటే రాజ్ పైన మీరు అంతకు ముందు ఏదైనా కేసు పెట్టారా? మరి ఇద్దరు బయటపడిపోతారు అన్న మాటకు అర్థం ఏంటి? ఫేక్ అవుతుంది, ఈమెది ఫేక్ అయిపోతుంది, ఆమె సెటిల్మెంట్ కానీ పిలిపిద్దాము, కూర్చుందాం, మాట్లాడదాం. అంటే అప్పటికి మీరు బయటకు రాలేదు కదా, అప్పటికి మీరు మీడియా వచ్చి గొడవ చేయలేదు కదా? ఇది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అండి. ఈ పర్టికులర్ కాల్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, రాజ్ పైన ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, నేను మస్తాన్ సాయి ఆర్టీవీలోకి వచ్చిన తర్వాత, ఆర్టీవీలో కాల్ మాట్లాడాడు కదా సార్ మస్తాన్ సాయి. రాజ్ అదే అడుగుతున్నాడు. అందులో నువ్వు మస్తాన్ సాయి మాట్లాడుకుంటాను, మస్తాన్ సాయి పేరు ఉంది అందులో, లేకపోతే నువ్వు అతను మాట్లాడుకుంటాను ఉందా? రాజ్ తరుణ్ ఆయనతో అంటాడు ఏంటంటే, నాకు తెలియక అడుగుతానండి, అతను ఆర్టీవీలో అలా ఎలా మాట్లాడతాడు అని చెప్తాడు. అంటే ఆర్టీవీలో మాట్లాడిన తర్వాత అంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాతే కదా సార్. అంటే ఇప్పుడు ఒకరి పైన కేసు ఉన్నప్పుడు వాళ్ళ ఆ కేసు నుంచి బయటపడటానికి వాళ్ళు ఉన్న అవకాశాలు ఏంటి అనే సోర్స్ కోసం వెతుక్కుంటుంటారు. అలాంటి సమయంలో ఈ ఎఫ్ఐఆర్ కొన్ని బయటకు వచ్చాయి. సో అది అంటే ఎండింగ్ ఎక్కడ, కన్క్లూజన్ ఎక్కడ? ఎఫ్ఐఆర్ చూపించి బయటపడ్డం కాదండి, నేను తప్పుడు దాన్ని అని చూపించి, అండ్ నేను మనీ ఎక్స్టార్షన్ అంటారా, బ్లాక్మెయిల్ చేస్తున్నాను, మనీ ఎక్స్టార్షన్ చేస్తున్నాను అని వాళ్ళు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లాగా నా పైన చేసి చేద్దామని ప్లాన్ మాట్లాడుకుంటారు రాజ్ తరుణ్ అతను మస్తాన్. ఓకే, మీరు నాకు అవి తెలిసిన తర్వాత చేయకపోతే, బ్లాక్మెయిల్ చేయకపోతే మీ ఎటువంటి ఆ వీడియో రావడానికి అవకాశం, స్ట్రింగ్ ఆపరేషన్ చేసినా అందులో ఏం చేసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే డబ్బుల కోసం చేస్తున్నానని. చేశారా? అది చేస్తే మరి ఇప్పుడు ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయిపోయింది? వాళ్ళు అక్కడ కూర్చొని ప్లాన్ ఫెయిల్ అయిపోయిందనే కదా, అవగాహన లేక పిచ్చి పిచ్చిగా చేసి మస్తాన్ సాయి వచ్చి ఆర్టీవీలో ఎలా మాట్లాడేశాడు అని వాళ్ళ డిస్కషన్ అండి అక్కడ. ఓకే, మీరు మస్తాన్ సాయి ఇది చూసిన తర్వాత నాకు మనసులో నుంచి నిజంగా రాజ్ పోయి, ఆ రోజు నుంచి ఇంకా నాకు రాజ్ వద్దు అని ఫైట్ చేస్తున్నాను. రాజు వద్దని ఫైట్ చేస్తున్నారు, రాజు కావాలని ఫైట్ చేస్తారు. ఇంకొద్దు నాకు రాజు వద్దన్నందుకు మరి కేసులన్నీ ఎందుకు? ఫైట్ చేస్తాను సార్, ఫైట్ చేస్తాను. ఏ ఫైట్ చేస్తారు? నేను ఫైట్ చేస్తాను సార్. అంటే ఏ రిలీఫ్ మీకు కావాల్సిన రిలీఫ్ ఏంటి చెప్తాను సార్, అది డెఫినెట్గా వెరీ సూన్ చెప్తాను. అంటే మీ ఫైట్ కి కన్క్లూజన్, నాకు కావాల్సిన న్యాయం ఇది అని ఉండాలి కదా. న్యాయమే, 100% న్యాయమే, వెరీ సూన్ చెప్తాను. అండ్ ఇంకా ఆలోచించుకోలేదు రాజు మీద? నేను ఇప్పుడే బయటకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలు రాజును కోరుకుంటున్నారా, రాజు వైపు నుంచి ఏదైనా డబ్బులు కోరుకుంటున్నారా? అంటే నాకు ఇప్పటికీ కూడా నేను రాజ్ ఇన్నోసెంట్ అని అంటాను, రాజుని ఎవరైనా మ్యానిపులేట్ చేశారనే అంటాను. ఎందుకంటే రాజ్కి ఇంత క్రిమినల్ మైండ్ ఉండేవి కాదు, ఇలాంటి థాట్స్. నేను ఇన్ని సంవత్సరాలు ఉండను సార్. రాజుని మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? అంటే ఇద్దరు బయటపడాలన్నప్పుడు, ఇద్దరు శత్రువులు మస్తాన్ అండ్ రాజ్,
నో రాజ్ ఇన్నోసెంట్ అయినప్పుడు మీరే ఇన్నోసెంట్ అంటున్నప్పుడు రాజ్ని ఎవరో ఇప్పుడు ఎవరి కప్పుల్లో వాళ్ళు ఇన్నోసెంటే కదా సార్. ఇప్పుడు మా జంటలో మేము మాట్లాడుకుంటున్నాం. మీ మీద అంత పగ కోపం ఎవరికి ఉంది? రాజుని మీ నుంచి దూరం చేసి మిమ్మల్ని కేసుల్లో ఇరికించాల్సిన అవసరం రాజుకు లేనప్పుడు ఇంకొకరికి ఎవరికి ఉంటుంది? ఎందుకు ఉంటుంది? మాల్వి మల్హోత్రాకి ఉంటుంది. ఎందుకంటే రాజు కావాలని, మస్తాన్కు ఉండొచ్చు ఈ కేసు నుంచి బయటపడాలని, నేను పెట్టిన కేసుకి పగ ఉండొచ్చు, అండ్ రాజ్ తరుణ్కి వదిలించుకోవాలనే. రైట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు నుంచి బయటపడాలి అనే ఆలోచన మస్తాన్ సాయికి ఉంది, రైట్? మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెట్టారు లావణ్య మీరు పట్టాపురం పోలీస్ స్టేషన్? నా పైన అసాల్ట్ చేశాడండి ఆ రోజు. చేశాడా? ఎక్కడ? గుంటూరులో. యా, అదే అంటుంటా, మీ పైన అసాల్ట్ చేసేంత చనువు మస్తాన్ సాయికి మీకు ఎందుకు ఉంది? పెళ్లికి పిలిచాడు సార్, వాళ్ళ చెల్లి పెళ్లికి పిలిచాడు నన్ను, నాకు రాజ్ తరుణ్ మా ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఇద్దరిని రమ్మన్నాడు. రాజ్కి అవ్వలేదు, నేను వెళ్ళాను. అండ్ పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చి నా పైన అటాక్ చేసి నా డివైజెస్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో నా డివైజెస్ తీసుకొని వెళ్ళిన తర్వాత మూడో వ్యక్తి మీ చనువు మీ ప్రైవసీ ఏదున్నా మీ భర్త దగ్గరే ఉండాలి. ఇవి కాకుండా మూడో వ్యక్తి దగ్గర ఉన్నాయంటే దాని అర్థం ఏంటి లావణ్య? నాకు అర్థం కాదు. మరి అదే క్వశ్చన్ మీరు ఫస్ట్ నన్ను అడిగే ముందు మీరు మాల్విని అడగండి, రాజ్ తరుణ్ అడగండి. ఓకే, వాళ్ళని అడుగుతాను. వాళ్ళకి రిలేషన్ ఉండుండొచ్చు, రాజ్ తరుణ్ కి మాల్వితో ఉండొచ్చు, ABCDFGH నాకు ఉండకూడదా? ఎగ్జాక్ట్లీ. ఉన్నాయా? ఉండకూడదా? ఉన్నాయా? ఉండొచ్చు అన్నారు. ఉండొచ్చు అంటే నేను అనేది అది కాదు, ఉండొచ్చు. లేదు, మరి ఇన్ దట్ కేస్ మస్తాన్ కావాలని ఫైట్ చేయట్లేదు కదా సార్. నేను మస్తాన్ కావాలని ఫైట్ చేయట్లేదు, మస్తాన్ పెళ్లి చేసుకొని అడగట్లేదు. నాకు వద్దు, నాకెందుకు సార్ అతను? ఎవరు? నేను. ఓకే, అది నా హ్యాండ్ రైటింగ్ కాదు. నేను అనేది అది కాదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, రాజ్ తరుణ్ కి మాల్వి మల్హోత్రాకి సంబంధం ఉండొచ్చు, వేరెవరితో ABCDFGH నా వీడియోస్ మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి సార్. రాజ్ తరుణ్ నాకు ఒకటే మాట చెప్పాడు, నీ అవసరం అన్నప్పుడు అవతలోడు సంక నాకు, నీ పని చేయించుకో. ఎవరు చెప్పారు? రాజ్ తరుణ్ నాకు చెప్పేవాడు, ఎల్లు ఉన్నాయి లేదో క్రాస్ చెక్ చేసుకో అనేవాడు. ఎప్పుడు మాకు రాజ్ తరుణ్కి ఒక 3 seconds వీడియో ఏదో పంపించారు సార్ అన్నోన్ నంబర్ నుంచి. ఎవరు పంపించారు? తెలీదు. ఏముంది అందులో? నా 3 seconds వీడియో ఉంటుంది. చూసారా దాన్ని? చూసాను. రాజ్ అది మీరు ఏదైతే మస్తాన్ సాయి రూమ్ లో రికార్డ్ చేశాడు అంటున్నాడు, అదే వీడియో చూసారు మీరు? సో ఏమన్నాడు మస్తాన్ సాయి? రాజ్ తరుణ్ ఏమన్నాడు? సో ఫస్ట్ నేను రాజ్కి వచ్చి ఇలా జరిగింది అని చెప్పినప్పుడు దేర్ ఆర్ 2 persons, అంటే మళ్ళీ నాకు పేర్లు ఇన్వాల్వ్ చేయాలని కాదు, ఇంకొక యాక్టర్ అండ్ రాజ్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి నేను ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు నాకు సపోర్టివ్గా ఏం కాదులే లైట్ అని అన్నారు. ఒక 1 month తర్వాత మాకు ఎప్పుడైతే వీడియో వచ్చిందో మాకు ఇంకా అర్థమవుతున్న టైం ఏముంటుంది అందులో నేను అవన్నీ చెప్పలేనండి. మీడియా పరంగా అయితే ఇంకా అంటే మీ తప్పేమన్నా ఉందా? తప్పేం కాదు నాదే, కాకపోతే బ్లాక్మెయిలింగ్ గానే ఉంటుంది. ఆఫ్ కోర్స్ నేను ఒక్కదాన్నే ఉంటాను. నేను ఒక్కదాన్నే ఉంటాను స్క్రీన్ లో, నేను ఒక్కదాన్నే ఉంటాను. డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. లావణ్య నిజంగా డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు మస్తాన్ సాయి అనే వాడు వీడియో కనుక తీస్తే బహుశా వాళ్ళ బెడ్రూమ్ లో మస్తాన్ సాయి అని నేను అనట్లేదండి. మరి అతను వాళ్ళ ఇంట్లో నుంచి మరి ప్రీతి ఉదయ్ చేశారో లేకపోతే ఏం చేశారో నాకు తెలియదు. ఇందాక నేను మీకు ఒక వీడియో చూపించాను, అందులో వాళ్ళిద్దరు నన్ను, నేను వెళ్ళిన డ్రెస్తో ఉండను, నాకు టీషర్ట్ షార్ట్ ట్రాక్ ఇచ్చారు, నేను వేసుకున్నాను. మరి అదే ప్రీతి ఉదయ్ ఇక్కడ కెమెరా ఉంది, దిస్ ఈజ్ రికార్డింగ్, ఇది క్లౌడ్లోకి ఎక్కుతుంది అని లేని నా ఒక మైండ్లోకి ఎక్కించి నాతో ఆ రోజు నుంచి ఆడుకున్నారు ఈ రోజు దాకా. నిజంగా అక్కడ వీడియో రికార్డ్ అయ్యిందా? అయిందండి. షూర్. ఓకే, అది రాజ్ తరుణ్కి పంపించారు వీడియో. అది ఏ నెంబర్ నుంచి వచ్చిందంటే ఫారెన్ నెంబర్ నుంచి